హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే వైట్ రాజ్మా అండి. వైట్ రాజ్మా అండ్ ఆలు వేసి కర్రీ చేస్తే పిల్లలకి చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కర్రీ చేసుకున్న మంచి గ్రేవీ టెక్చర్తో చాలా అంటే చాలా బాగుంది. ఇలా వండి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మంచి పోషకాలు కూడా ఉంటాయి కదా రాజ్మాలు. అదే రెడ్ కూడా ఉంటాయి, అలాగే ఇవి వైట్వి. నేను వైట్ తీసుకున్నాను. కర్రీ మాత్రం సూపర్గా ఉంది, చాలా టేస్ట్ వచ్చింది. వీడియో ఫుల్ చూడండి. నేను చేసే స్టైల్లో చేశాను. మా పిల్లలకి ఇలానే లంచ్ బాక్స్లో పెట్టిస్తాను. చాలా ఎమ్మీగా తినేసి వచ్చేస్తారు. బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సూపర్గా ఉంటాయి. అయితే ఇవి నైట్ టైంలో నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూసారా, ఇలా చిన్నగా ఉంటాయి. అవి నానబెడితే ఇలా పెద్దవి అవుతాయి. నానబెట్టాక ఒక కుక్కర్లో వాటిని వేసి ఇంకా కొంచెం ఒక 2-3 ఆలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకొని కొంచెం నీరు వేసి అవి మునిగేలా దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేద్దాం. తర్వాత కర్రీలో వేస్తాం కదా, ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చాలు, 3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్ ఒక 2-3 ఆనియన్ ఎక్కువ వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. అది 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వేసి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలా వేగించుకోవాలి. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. గ్రేవీ బాగుంటుంది. దీంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగాక ఒక 2-3 టమాటాలను ఇలా మిక్సీ పట్టి ప్యూరీ తీసుకోవాలి. ఈ ప్యూరీ వల్లే మంచి గ్రేవీ వస్తుంది కూరకి. చాలా బాగుంటుంది కూర కూడా. ఇలా బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి, బాగా వేగుతుంది. చూడండి, వేగాక ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసి బాగా వేయించుకోవాలి. మసాలా మొత్తం ఉడికే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేస్తే గ్రేవీ టెక్చర్ బాగా వస్తుంది. ఈ రాజ్మా కర్రీని వారంలో ఒకసారి అయినా సరే పిల్లలకు మాత్రం వండి పెట్టండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ వదలకుండా మంచిగా తినేసి వచ్చేస్తారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే నూనె బాగా పైకి తేలి బాగా గ్రేవీ ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, వీడియో స్కిప్ అయిపోయింది. రాజ్మా ఆలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికినిస్తే మన కూర రెడీ అయిపోతుంది. రాజ్మా కర్రీ లాస్ట్లో కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన కూర రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. బీన్స్ కర్రీ, అదే రాజ్మా అండ్ ఆలు కూర. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి అన్నంలో వేసుకొని తింటే కర్రీ సూపర్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇలా ఒకసారి వండి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మంచిగా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోనికి ఎప్పుడైనా సరే కూర చారు 2 తీసుకొని వెళ్ళారు కదా, ఏదైనా గ్రేవీ టైప్ కూర ఉంటే బాగా కలుపుకొని పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇలాగే సోయాబీన్ ఆలు కర్రీ కూడా ఇలా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీని మీరు ఎలా చేస్తారో రాజ్మాతో కామెంట్ చేసేయండి. కర్రీ మాత్రం సూపర్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. బాయ్.